వీరులపాడు మండలంలో టీడీపీ పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు పట్టిన శని విడిపోవాలంటే మే 13న టీడీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరులపాడు మండలం తాటికుమ్మి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది. మే 13 తారీఖున ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుందన్నారు. 175 నియోజకవర్గంలో బడుగుల బలహీనులు, విద్యావేత్తలు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ పొత్తుల వలన మసీదులు, చర్చిలు కూల్చుతారు అని ఒక అపోహ ఉంది. ఎక్కడైనా ఈ 10 సంవత్సరాలలో మోదీ పాలనలో ఎక్కడైనా చర్చి, మసీదు కూల్చివేత జరిగిందా అని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రచారం చాలా విజయవంతంగా జరుగుతోంది. ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కార్పొరేషన్ నిధులు నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజల్లో మంచి స్పందన వస్తుందని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈరోజు నందిగామ నియోజకవర్గంలో సౌమ్య గారు మరియు జవహర్ గారితో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఉన్న మేము ఇప్పటివరకు తిరిగిన మొత్తం ప్రాంతంలో జనాలు స్పందన చూస్తుంటే అసలు మొత్తం ఈసారి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలవబోతుంది. నందిగామలో సౌమ్య గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా చిన్ని గారు కూడా మంచి మెజారిటీతో గెలిచి ఇప్పుడున్న ఈ అరాచక పాలన కూడా ఇంకో 13 రోజుల్లో పోబోతుంది. ఈ జనాలు మే 13 ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు. మే 13 రాగానే అందరూ ఈసారి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లేసి ఇక్కడ ఉన్న 175 అభ్యర్థులు ప్లస్ 25 ఎంపీలు అందరినీ గెలిపించుకోబోతున్నారు. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము ఇవాళ ఈ ప్రాంతాన్ని మొత్తం పర్యటించాక చెప్తున్నాం. ఇక్కడ సౌమ్య గారు చాలా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా చిన్ని గారు. చాలా సంతోషం. ఈ నెల 13వ తారీఖుతో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదలబోతూ ఉంది. 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు ప్రధానంగా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అందరూ కూడా త్యాగం చేసి తెలుగుదేశాన్ని గెలిపించబోతా ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే చాలామంది అంటూ ఉన్నారు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటే రాబోయే రోజుల్లో క్రైస్తవ్యానికో లేకపోతే మైనారిటీలకో ప్రమాదం జరుగుద్ది, చర్చిలు కూలుస్తారు, అది ఇదని లేనిపోని అన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్న వాళ్ళందరినీ కూడా, ఈ 10 సంవత్సరాలు మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఏ చర్చి కూలింది, ఏ పాస్టర్కి దెబ్బలు తగిలే, ఎవరికో చెప్తే నేను కూడా వచ్చి చూసిన తర్వాత నాకున్నది కూడా మార్చుకుంటా. కానీ దురదృష్టం ఏంటంటే బైబిల్లో చెప్పేటటువంటి ప్రధానంగా నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో చెప్తా ఉన్నారు, ఏదైతే నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దంటే అబద్ధపు సాక్ష్యం మీద జనసేన, జగన్మోహన్ రెడ్డి, జనసేన మీద, తెలుగుదేశం మీద, బీజేపీ మీద జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆయన అబద్ధ ప్రచారం చేసి అధికారంలో రావాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ సందర్భం ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా, ముఖ్యంగా దళిత బిడ్డలకి 27 పథకాలు రద్దు అవడం కానీ, బీసీ బిడ్డలకు 120 పథకాలు పైగా రద్దు చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి పాలన జరిగింది. తిరిగి వాటి పునరుద్ధరణ జరగాలి. ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అనే విషయం ప్రజలందరూ కూడా తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడం. ముఖ్యంగా ఇక్కడ సౌమ్య గారు ఈ ప్రాంతంలో ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ విధమైన పోరాడి ప్రజలకు అండదండలుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆమె అదే విధంగా ఉంటుందనే ఒక విశ్వాస, నమ్మకం ప్రజలకి, మాకు కూడా ఉంది. అంతేకాకుండా అదృష్టం కలిసి వస్తే మంత్రి పదవి కూడా రాబోతూ ఉంది. ప్రజలందరూ పెద్ద ఎత్తున గెలిపించండి. సౌమ్య గారికి మంచి పేరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అదేవిధంగా చిన్ని గారిని కూడా గెలిపించమని ప్రత్యేకంగా కోరటానికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులు, బడుగులు, బలహీన వర్గాల రక్షణ, వాళ్ళ అభివృద్ధి, విద్య, వైద్య, విజ్ఞానాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకం నాకుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొద్దు నుంచి సాయంత్రం వరకు 9 గ్రామాలు తిరగటం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం తాటిగుమ్మిలో
ప్రచారం చేస్తున్నాం. చాలా విజయవంతంగా జరుగుతుంది. ప్రతి చోట కూడా ప్రజలు అనూహ్య స్పందన ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో మార్పు బాగా కనపడుతుందండి. ఏదైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన నిధులన్నీ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసేసాడు. 27 స్కీములు రద్దు చేసేసాడు. అదేవిధంగా బాబు గారు కురిపిస్తున్న వరాలు సూపర్ 6 కూడా ప్రజల్లో బాగా వెళ్తుంది. మహిళలకి ముఖ్యంగా చాలా నీరాజనాలు పడుతున్నారు. తప్పకుండా రేపు మంచి మెజారిటీతో మేము నందిగామ నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి పసుపు జెండా ఎగరవేయబోతున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాబు గారి కూటమి అంటే ఎన్డీఏ కూటమి రేపు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. నందిగామే కాదు, విజయవాడ పార్లమెంట్ కూడా మంచి మెజారిటీతో రాబోతుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.